అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు పట్టాల శ్రీరామ్ కలియ తిరుగుతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఇక్కడ ప్రజల సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి కూటమి నాయకులు అంతా కూడా ప్రజల వద్దకు వస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తున్నట్టు నేపథ్యంలో పట్టాల శ్రీరామ్ ఉన్నారు మనతో. ఏం చెప్తారు సార్? ఏంటి ఈరోజు మీరు 3 రోజుల పాటు ధర్మవరం నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు, ఏంటి సార్ ఉద్దేశం ఏంటి? ఈరోజు ముఖ్యంగా అండి, గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కావస్తుంది. తర్వాత ఇంతవరకు నియోజకవర్గంలో ఉన్న గత ప్రభుత్వం నుంచి జరిగిన డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఫస్ట్ సరి చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో సత్యకుమార్ గారు మొత్తం అన్నింటినీ కూడా ఆఫీసర్లతో కావచ్చు, అంటే మిగతా పార్టీలందరితో నాయకులతో మాట్లాడి దాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ఇక్కడి నుంచి ఎందుకంటే మనకు సంక్షేమ పథకాలన్నీ కూడా మొదలైన దాంట్లో అక్కడక్కడ కొంతమందికి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ నుంచి కొంచెం ఆగడం ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నిటినీ సరి చేసుకోవాలా. దాంతోపాటు టౌన్లో ముఖ్యంగా పెద్ద దగ్గర 1,00,000 ఓటర్లు, అంటే దగ్గర 1,52,00,000 జనాభా ఉన్న ఈ ప్రాంతంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ ఉన్నవి, వార్డులో కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పథకాలు అందుబాటులో కావచ్చు, ఇలాంటివి అయితే ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుని అవన్నిటికీ కూడా వాళ్ళకు పని జరిగేటట్టు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గత 2 రోజుల నుంచి ఈరోజు 3వ రోజు. ఈరోజు కూడా మొత్తం అన్ని ఇల్లు తిరగడము, ప్రజలతో మమేకమవడం, ఆ సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. సరే, ఒకటి ప్రధానంగా ఆరోపిస్తున్నది అయితే కూటమి నాయకుల మధ్య సఖ్యత లేదు అనేది ఒకటి బాగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఈ సఖ్యత చూపించుకోవడానికి ఈరోజు 3 రోజుల పాదయాత్ర అనేది, దీని మీద ఏం చెప్తారు పట్టాల శ్రీరామ్? సఖ్యత అంటే అండి, ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నా కానీ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. ఒకే పార్టీలో ఉన్న ఈడ మూడు పార్టీల్లో రకరకాల ఆలోచన, మామూలు వేరే వేరే ఎజెండాస్తో మనం ముందుకు వెళ్తుంటాం కాబట్టి అటువంటి చిన్న చిన్న ఇష్యూస్ రావడం అనేది కామన్. ఒకే పార్టీలో ఒకే కుటుంబం ఉన్నా కానీ చిన్న చిన్న సమస్యలు వస్తుంటే దాన్ని పెద్దగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన నియోజకవర్గ స్థాయి నాయకులంతా కూడా నేర్పు అనేది ఎక్కడ బయటపడుతుందంటే దీన్ని సెటరేట్ చేసుకుని ముందుకెళ్ళే దాంట్లోనూ అట్లాంటివి ఏమన్నా వచ్చినా కానీ నాయకులందరూ కలిసి కూర్చుంటున్నారు, దాన్ని ఏదైనా మాట్లాడుకొని ముందుకెళ్ళాలని ఒక మంచి ఇది ప్లాన్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే కూటమి నాయకుల మధ్య గత ప్రభుత్వంలో కూడా వ్యవహారం చేసిన వాళ్ళు, హవా నడిపిన వాళ్ళే ఈ ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున హవా నడుపుతున్నారు అనేది ఒకటి. దీని మీద మీరు మంత్రి గారు ఏదైనా మాట్లాడుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి, అవన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అవన్నిటి మీద ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటా అన్నారు. ఖచ్చితంగా తీసుకుంటారనే నమ్మకం మాకు ఉంది. దీంట్లో ఉన్న దాంట్లో ఏంటంటే ఇక్కడ హవా నడపడం అంటూ ఏం లేదు. మేజర్గా ప్రజల సమస్యల మీద ఎవరు తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడి ప్రజలకు ఏ రకంగా ముందుకెళ్ళాలనే ఆలోచనలోనే ఉంటారు కాబట్టి కాన్సన్ట్రేషన్ దాని మీద వెళ్ళాలి. ఇక్కడ రాజకీయం చేయడానికి ఇంకో 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్, మాకు ఏం దగ్గరలో ఎలక్షన్లు లేవు. సో మేము ఎవరు దాని మీద ఇది కావాలనే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముఖ్యంగా ప్రజల పనులు చేయాలి. ఇప్పుడు దాని విషయంలో 3 పార్టీలు పోటీలు పెట్టుకుని పరిగెత్తే పరిస్థితి తప్ప వేరే రకంగా ఏమీ లేదు. సార్, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు సంవత్సరం కాలానికే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అని. దీన్ని అసలు మీరు ఎలా? ఫస్ట్ టైం టౌన్లో కనపడితే ఇవన్నీ కనపడతాయి, టౌన్లో కనపడాలా, కాన్స్టిట్యున్సీలో కనపడాలా. మనం ఎక్కడ అందనంత ఎత్తులు ఆ విమానాల్లో తిరుగుతుంటే దీని గురించి మాట్లాడితే ఆయన తెలిసి అవి కామెంట్ చేయడానికి అర్హత లేదండి. అంటే గతంలో కూడా ఆయన ప్రజల్లోనే తిరిగాడు, కలియ తిరిగాను, ఏదైతే గుడ్ మార్నింగ్ అంటూ అని చెప్పేసి చెప్తున్నట్టు. ఇప్పుడు కూడా తిరిగితే ఇంకా బాగుంటుంది. గవర్నమెంట్లో తిరగడం ఒక ఎత్తు ఉంటుంది, గవర్నమెంట్ లేనప్పుడు తిరగడం ఒక ఎత్తు ఉంటుంది. ఇప్పుడు కూడా తిరిగితే తనకు ఒక పొలిటికల్ అడ్వైస్ మేము మా పక్క నుంచి కూటమి తరపు నుంచి చేయాలంటే ఇప్పుడు కూడా తిరిగితే ప్రజల సమస్యలు, నీ నుంచి పడిన ఇబ్బందులు నీకు తెలుస్తాయి. నెక్స్ట్ టైం ఆ సమస్యలు ఇబ్బందులు ఆ ప్రజల్ని పెట్టుకోకుండా నువ్వు కూడా ఒక మంచి నాయకుడిగా తయారవుతావు అని చెప్పి మేము కూడా అడ్వైస్ చేయగలం. సరే, ఇప్పుడైతే మాత్రం ఏదైతే ఉందో మంత్రికి మీకు మొత్తం గాడిన పడినట్టయినా సమస్యలు కానీ ఇలాంటి మీ కార్యకర్తల మధ్య కానీ మాకేం సమస్యలు లేవండి. గ్యాప్ ఏదైనా సమస్యలు అనేటివి ఏం లేవు. చెప్తున్నాను, సంస్థాగతంగా ఏ పార్టీకి ఆ పార్టీకి వివిధ ఎజెండాస్తో ముందుకెళ్తుంటారు. సో దీంట్లో గాడిన పడడానికి కొట్లాడడానికి ఏం లేదు. ఎజెండాస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది కామన్గా ఉంటాయి. 3 డిఫరెంట్ పార్టీస్, మేము 3, జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం, అట్లాంటివి ఉన్నప్పుడు చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాల్సిందే, ముందుకు పోవాల్సింది. ఇంకా 4 ఏళ్ళ సమయం మేము గొడవలు పెట్టుకుంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఫైనల్గా ఎండ్. ప్రతి ఒక్కరి ఆలోచన ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది ప్రతి ఒక్కరికి ముగ్గురికి ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ కొట్టకపోతాయి, అవన్నీ నిలబడేవి. సరే, కూటమి నాయకులు అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. పనులు చేయకుంటే ఎవరైనా భయపడిస్తాం. కూటమిలో ఖచ్చితంగా 3 పార్టీలు ప్రజల పనులు, మా పనులేం పెద్దగా ఏమి ఉండవండి. పెద్దగా నాకు తెలిసి మా పనులేమి ఉండవు.
మేము ఇక్కడ బిజినెస్ చేసేటోళ్ళం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి నాయకులు ఏ నాయకుడైనా ఒక మోస్ట్లీ ఉంటే ఒక రైతు ఉంటాడు, ఇది లేకపోతే చేనేత కార్మికుడు ఉంటాడు, చేనేత వర్గంలో ఒక బిజినెస్ చేసేవాడు, ఇట్లా రకరకాలుగా ఉంటాడు. మాకు అధికారులు పెద్దగా చేయాల్సిన పనులు కూడా ఏం లేవు. మేము బెదిరియాలంటే ప్రజల సమస్యలు జరిగినప్పుడు బెదిరియాల్సిందే, బెదిరిపోకుంటే పనులు ఏం జరగవు కదా. చేయని వాళ్ళకి బెదిరిస్తాం, చేసేవాళ్ళని ఎందుకు బెదిరిస్తాం మేము? సార్ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ ఏంటి మార్క్ ఏం చూపించబోతున్నారు ధర్మవరం నియోజకవర్గం? ఎందుకంటే మంత్రి ఇక్కడ ఒకవైపు కొనసాగుతున్నారు, పరిటాల శ్రీరామ్ ఏ వైపు? ఖచ్చితంగా అండి, ఇక్కడ మార్క్ చూపించడం అంటే ఏం లేదు. ఈరోజు మంత్రి గారు సహకారంతో ఈరోజు చాలా ప్రాంతాలు, ఈరోజు ధర్మవరం కింద ఇప్పుడు మనం టౌన్లో చూసుకున్నట్టయితే 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీరు సోకాళ్ళలో ఎవరైతే ఎమ్మెల్యే చెప్తున్నారో కలిదిరిగానే చేశారని, కనీసం చెరువు కట్ట కింద నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పడిన పరిస్థితి. అదే రకంగా ఈరోజు కదిరిగేట్ చూసుకుందాం, కదిరిగేట్లో మనకు అదే రకమైన పరిస్థితి. ఈరోజు మనం ఆ ఇండ్లన్నీ కొట్టేసి విచ్చలవిడిగా ఎక్కడెక్కడ పడేస్తే దాన్ని ఎవరు సరి చేయలేక పెట్టలేకుంటే మంత్రి గారి సహకారంతో ఇవన్నిటిని మేము ఫినిష్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు దగ్గర మొన్న హెచ్ఎల్సీ వాటర్ వస్తే మ్యాక్సిమం నీళ్ళు ఇవ్వడానికి మ్యాక్సిమం చెరువులకు ప్రయత్నం చేసాం. అందరి నివారించి వచ్చే దానిలో ఈరోజు ముదిగుబ్బలో మేము లేదా వేమన్ డ్యాముకు కావచ్చు చుట్టుపక్కల 5-6 చెరువులకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఈ రకంగా అభివృద్ధి పనులు ఇట్లాంటివి అనేకమైనవి ప్రాంతాన్ని బట్టి, ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుంటూ మంత్రి గారు, మధు గారు అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇక మార్క్ అనేది కూటమి మార్క్ అనేది ఎక్కువ కనపడుతుంది. సార్ ప్రధానంగా ఏ సమస్యలు వస్తున్నాయి సార్? ప్రజల వద్ద నుంచి మీరు 3 రోజులు తిరుగుతున్నారు, అందులో ముఖ్యంగా గతంలో కూడా మాకు మేజర్ సమస్యలు అంటే వేరేది ఏం లేదంటే మేజర్గా పింఛన్స్ లేకుంటే చిన్న టౌన్లో ఉన్నవి కాలువలు కానీ రోడ్లు కానీ ఇట్లాంటి చిన్న వస్తున్నాయి. రెండోది టిట్కో హౌసెస్ మేజర్గా మాకు ఇష్యూ వస్తుంది. టిట్కో హౌసెస్ మీద గవర్నమెంట్ కూడా దగ్గరలో నిర్ణయం తీసుకోబోతాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిట్కో హౌసెస్ అన్నింటిలో కూడా టిట్కో ఎక్కడెక్కడైతే అపార్ట్మెంట్స్ కట్టున్నారో ప్రతి చోట ఇటువంటి సమస్యలే ఉన్నాయి. దగ్గర 1400 కోట్లు ఇంకా బిల్ టు బి రిలీజ్డ్, సరే అయిపోతే ఫినిషింగ్. సో ఈరోజు రాష్ట్ర పరిస్థితి కూడా మనం చూస్తున్నాం, చాలా వెనకబడిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరాన్ని నెట్టుకొని రావడానికి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ రాష్ట్రాన్ని ముందుకు నెట్టుకొచ్చే పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు నెమ్మదిగా మనము కొంచెం రీగైన్ అయ్యి ఇప్పుడు రాష్ట్రం నిలబడుకునే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఒకసారి ఫినిష్ చేసుకోవాలనే దీంట్లో ఉంది. ఇప్పుడు మంత్రి గారు కూడా ఇవన్నీ చూసిన తర్వాత రేపు క్యాబినెట్లో కూడా మేము మాట్లాడతాం ఇవన్నిటిని అనేది కూడా ఆయన కూడా చెప్పడం అనేది కూడా చాలా ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. దాంట్లో టిట్కో అనేది ఒక ముఖ్యమైన అంశం. దాంట్లో ఈ 1400 కోట్లు అనేవి ఒకసారి వచ్చేసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర ఎంతోమంది ప్రజలకు, పేద ప్రజలకు కూడా ఇండ్లు వచ్చే అవకాశం కూడా, అపార్ట్మెంట్లు ఇచ్చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దగ్గరలో దాన్ని కూడా ఖచ్చితంగా నిర్ణయం అనేది రాబోయే ఈ 6 నెలల సంవత్సరంలో ఖచ్చితంగా ఉంటుంది. ఇమ్మీడియట్గా దాన్ని కూడా ఏంటంటే దాంట్లో కరెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఉన్నట్టుండి ఇచ్చేస్తే ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లు ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీస్ అవసరం లేని వాళ్ళకు కూడా ఆ రోజు అపార్ట్మెంట్లు ఏవో రెంట్లకు రాసిచ్చినట్టు రాసిచ్చి పారేసినారు. పాజిటివ్ కన్నా నెగిటివ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో అవన్నిటిని కూడా కరెక్షన్ చేయాలా. వాస్తవంగా ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారు, ఒకవేళ ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇస్తే కట్టుకోలేని వాళ్ళు ఎవరున్నారు, వయసు అయిన వాళ్ళు ఉంటారు, రకరకాల రీజన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూసుకొని దాని తగ్గట్టుగా ఈరోజు వికలాంగులు చాలా కొంతమంది మస్తీ మీద కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, మెంటల్లీ ఇబ్బంది పడరు, ఇట్లా రకరకాల వర్గాలు ఉన్నాయి దీంట్లో. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని మొట్టమొదటిగా అట్లాంటి వాళ్ళకు రెడీ టు హౌస్ మూవ్ ఇన్, ఇల్లు రెడీ అయిపోతే దాన్ని తీసుకెళ్ళి లోపల పెడితే సంసారాన్ని మొదలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మేజర్గా మేము ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ముఖ్యంగా ధర్మవరంలో పెట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైన నిర్ణయాలు ఉన్నాయి. సార్ ఫైనల్గా సార్ మీరు చేస్తున్నటువంటి 3 రోజుల పాదయాత్రకి గతంలో జరిగిన గుడ్ మార్నింగ్కి వేరియేషన్ ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో గుడ్ మార్నింగ్ అండి, మీరు టౌన్లో తిరుగుతా అన్నప్పుడు సరే ఆయన మాట్లాడతా, ఆయన ఏదో జాలీగా ఆయన ఎంజాయ్ చేస్తూ తిరిగేటోడు. ఇక్కడ ఏంటంటే మేము ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ తిరుగుతున్నాం, తేడా ఉంది కొంచెం. ప్రజల ఇంటరాక్షన్ అనేది మేజర్గా ఆయనకి మార్నింగ్ వాక్ లాగా ఉంది, కానీ మాకు మార్నింగ్ వాక్ కాదు, ప్రజల సమస్యలు అనేటివి మా మెయిన్ జాబ్ కాబట్టి అవి తీర్చడం అనేది దీన్ని మెయిన్గా మా వృత్తి ధర్మంగాను దాంతోపాటు బాధ్యతగా ఈరోజు భావిస్తాను. గతంలో ఆయన తిరిగినాడు, చేసినాడు, బాగా చేసినాడు, కానీ పాపం దాంట్లో మేజర్గా ఆయన ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మా దగ్గర అది లేదు. ఇది ఏదైతే ఉందో ఈ ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు పరిటాల శ్రీరామ్ కూడా కలియ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో సమస్యల నేపథ్యంలోనే మేము ప్రజలను కలుస్తున్నామని ఒకవైపు చెప్తున్నాం, మరోవైపు ఏదైతే ఉందో కూటమి నేతల మధ్య సఖ్యత అనేది వ్యక్తంగా చిన్న పొరపాట్లు లేదంటే మనస్పర్ధలు ఉండవచ్చు, కానీ వాటిని సర్దిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని పరిటాల శ్రీరామ్ ఒకవైపు చెప్తూనే మరోవైపు ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని ఒకవైపు చెప్తూనే మరోవైపు ఏదైతే ఉందో గత
గతంలో జరిగినటువంటి గుడ్ మార్నింగ్కు ఇప్పుడు జరుగుతున్నటువంటి పాదయాత్రకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము పాదయాత్ర చేస్తున్నాం. గతంలో అయితే మాత్రం గుడ్ మార్నింగ్ అనేది ఆయన స్వలాభం కోసం చేసినది అని చెప్పేసి పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.